మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక వార్త ఏంటంటే సీట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని సీట్లు పెరగబోతా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నది. తెలంగాణలో మొత్తం 178కి చేరబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తం తెలంగాణలో 178 అసెంబ్లీ స్థానాలు కాబోతా ఉన్నాయి. రేపు జరగనున్నటువంటి ఎలక్షన్స్లో 178 అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు 178 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. 50% పెంపుతో పెరగనున్నటువంటి సీట్లు ఏదైనా కానీ 50%, 119 ఉన్నాయి, ఇప్పుడు 178 కాబోతా ఉన్నాయి. 50% పెంచబోతా ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 45కు చేరుకోనున్నటువంటి స్థానాలట. సో ఆయా సంబంధించినటువంటి ఏ జిల్లాలో మహిళలకు ఎన్ని పెరగబోతా ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఏ విధంగా పెరగబోతా ఉన్నాయి అనేది పూర్తిగా ఉన్నటువంటి మొత్తం ఈ జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 178కి చేరుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రాతిపాదికన పునర్విభజన చేపట్టనున్నట్లు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50% పెరిగి మొత్తం స్థానాలు 178 కానున్నాయి. ఈ ప్రాతిపాదికన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఏకంగా 45 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉన్నందున రాజధానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అధికంగా ఉన్నదట. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ స్థానాలు 20 కానుండగా అందులో 7 మహిళలకు, 1 ఎస్సీలకు రిజర్వ్ అవుతాయట. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి పరిధిలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని పునర్విభజన నిపుణుడు ఇనగంటి రవికుమార్ అన్నారట. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంత జనాభా పెరగడం వల్ల రాజకీయంగా ఆధిపత్యం కోసం పార్టీలు పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తారని, ఆ దిశగా ఆయా పార్టీల పథకాలు రూపొందించేటువంటి అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నియోజకవర్గాల పెంపు. సో ఒక పక్కనేమో పార్లమెంటు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలు ఉంటే అవి 26కు పెరగబోతున్నాయి. తెలంగాణలో మిగతా ఉన్నటువంటి ఒక 9 స్థానాలను కూడా 9 సంబంధించినటువంటి స్థానాలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి 119 నుంచి 178కి చేరబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా సిటీ సరౌండింగ్, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి రంగారెడ్డి కానీ, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ కానీ, ఇట్లా ఈ ప్రాంతాలకి ఎక్కువ పెద్ద మొత్తంలో పెరగబోతున్న సంగారెడ్డి కానీ ఇటువంటి ప్రాంతంలో ఎక్కువ పెద్ద మొత్తంలో ఇవి పెరగబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఆదిలాబాద్లో మొత్తం జనాభా 7,08,972 మంది ఉన్నారు. దాంట్లో ఎస్సీ జనాభా 99,422 మంది ఉంటే ప్రస్తుతం సీట్లు అక్కడ మూడు సీట్లు ఉన్నాయి. ఆదిలాబాద్లో 3 ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. సో పెరగనున్నటువంటి సీట్లు 4 సీట్లు పెరగబోతా ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్లో ఇంకా 4 సీట్లు అదనంగా, అంటే 7 కాబోతా ఉన్నాయి. దాంట్లో పెరిగినటువంటి మహిళల స్థానాలు ఒకటి అక్కడ రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్లు ఉన్నాయి కదా. సో ఈ రిజర్వేషన్ తోటి అక్కడ మహిళలకి ఒకటి అవకాశం వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. మొత్తం 7 కాబోతా ఉన్నాయట. అలా ఒకటి మహిళలకు రాబోతున్నది. ఇక కొమరం భీములు జిల్లాలో 5,15,812 మంది ఉన్నారు. దాంట్లో ఎస్సీ జనాభా 81,596 మంది ఉన్నారు. ప్రస్తుతం సీట్లు 2 ఉన్నాయి కొమరం భీముల. దాంట్లో పెరగనున్నటువంటి సీట్లు 3. దాంట్లో పెరగనున్నటువంటి ఒకటి మహిళకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. సో అంతేకాకుండా మంచిర్యాలలో 3 ఉన్నాయి, పెరగనున్నటువంటి సీట్లు 4, ఒకటి మహిళకు రాబోతా ఉన్నది. నిర్మల్లో ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు 3, అవి పెరగనున్నటువంటి సీట్లు 4 అట. దాంట్లో ఒకటి మహిళకి రాబోతా ఉన్నాయి. ఇక నిజామాబాద్లో 15 లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం 15,71,022 మంది ఉంటే దాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు 6 ఉంటే పెరగనున్నటువంటి సీట్లు 8 అట. మొత్తం పెరగనున్నటువంటి మహిళా స్థానాలు కూడా 3 ఉండబోతా ఉన్నాయి. దాంట్లో ఎస్సీలకి 1 ఉండబోతా ఉన్నది నిజామాబాద్లో. ఇక జగిత్యాల్లో
దర్దాపుగా జగిత్యాలలో 3 ఉన్నాయి, అవి 5కు పెరగనున్నటువంటి సీట్లు 5, దాంట్లో పెరగనున్నటువంటి మహిళా స్థానాలు 2, దాంట్లో 1 ఎస్సీలకు రాబోతా ఉన్నది. ఇక అలాగే పెద్దపల్లిలో 3 సీట్లు ఉన్నాయి, పెద్దపల్లిలో 3 ఉంటే అవి పెరగనున్నటువంటి సీట్లు 4, పెరగనున్నటువంటి మహిళా స్థానాలు కూడా 1 ఉండబోతా ఉంటే 1లో అలా ఎస్సీ సీట్లు కూడా 1 ఉండబోతా ఉన్నాయి పెద్దపల్లిలో. భూపాలపల్లిలో 1 ఉంది, భూపాలపల్లి అది 2 కాబోతా ఉన్నాయి, దాంట్లో 1 మహిళకి రాబోతా ఉన్నది. అలాగే కొత్తగూడెంలో దాంట్లో 5 ఉన్నాయి, కొత్తగూడెంలో 5 ఉంటే పెరగనున్నటువంటి సీట్లు 5, సో దాంట్లో 2 మహిళలకి రాబోతా ఉన్నాయి. మొత్తం 60 స్థానాలు. సో ఎక్కడెక్కడ సంబంధించినటువంటి ఎన్నెన్ని పెరగబోతా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది అన్నట్టు. ఇక వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్లో 5 ఉన్నాయి, పెరగనున్నటువంటి సీట్లు 4, అంటే మొత్తం 9కి చేరబోతా ఉన్నాయి అన్నట్టు వరంగల్లో. అలా 1 మహిళకి రాబోతా ఉన్నది, 1 ఎస్సీకి రాబోతా ఉన్నది, ఎస్సీకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నది అన్నట్టు. వరంగల్లో 5 ఉంటే 4, అంటే మొత్తం 9 స్థానాలు అన్నట్టు అక్కడ. సో మొత్తానికి హన్మకొండ జిల్లాలో 2 ఉన్నాయి, అవి ఇంకా 5 పెరగబోతున్నాయి, దాంట్లో 2 మహిళలకు రాబోతా ఉంటే 1 ఎస్సీలకి రిజర్వ్డ్ కానున్నది. ఇక కరీంనగర్లో 3 ఉన్నాయి, దాంట్లో ఇంకా 5 పెరగబోతా ఉంటే 2 మహిళలకు రాబోతున్నాయి, దాంట్లో 1 ఎస్సీలకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. ఇక సిరిసిల్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే సిరిసిల్లలో 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఈ రెండింటికి ఇంకొక 3 కలిపి మొత్తం 5 కాబోతా ఉన్నాయి, దాంట్లో 2 మహిళలకి 1 ఎస్సీలకు ఉండబోతా ఉన్నది. అలాగే కామారెడ్డిలో 3 ఉన్నాయి, 3కి ఇంకొక 5 అదనంగా కలిసేసి మొత్తం 7 కాబోతా ఉంటే 2 మహిళలకి రిజర్వ్డ్ అండ్ 1 ఎస్సీలకు కాబోతా ఉన్నది. ఇక సంగారెడ్డిలో 5 ఉన్నాయి, 5 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇవి 8 పెరగబోతా ఉన్నాయి, దీంట్లో 3 మహిళలకి 1 ఎస్సీలకు లభించబోతా ఉన్నది. ఇక అలాగే మెదక్ విషయానికి వచ్చిన తర్వాత మెదక్లో 2 ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు, దాంట్లో 4 పెరగబోతా ఉన్నాయి, 1 మహిళకి రిజర్వ్డ్, 1 ఎస్సీకి సైతం కూడా రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. సిద్దిపేట విషయానికి వచ్చిన తర్వాత 4 ఉన్నాయి సిద్దిపేటలో అసెంబ్లీ స్థానాలు, దాంట్లో 5 పెరగబోతా ఉంటే 2 మహిళలకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నాయి, సో 1 మాత్రం ఎస్సీకి రిజర్వ్డ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది సిద్దిపేటలో. ఇక జనగామలో 3 ఉన్నాయి సీట్లు, 3లో ఇంకా 3 పెరగబోతా ఉన్నాయి, 1 మహిళకి 1 ఎస్సీలకు రిజర్వ్డ్ కాబోతా ఉన్నది, 1 అంటే ఇక అది జనరల్ కేటగిరీకి రాబోతా ఉన్నది. ఇక భువనగిరిలో 2 ఉన్నాయి, భువనగిరిలో ఇంకా 4 కొత్తగా చేరేటువంటి అవకాశం కనబడతా ఉంది, 1 మహిళకి 1 ఎస్సీలకు పెరగబోతా ఉన్నది భువనగిరిలో. మేడ్చల్ విషయానికి వచ్చిన తర్వాత 5 ఉన్నాయి, సో ఇవి 12 కాబోతా ఉన్నాయి. ఎక్కువగా చూసుకోవచ్చు, ఇప్పుడు సిటీకి దగ్గర హైదరాబాద్కు ఆనుకోనున్నటువంటి జిల్లాలో పెద్ద మొత్తంలో సీట్లు పెరిగేటువంటి అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని మనం ఇంతకుముందే మాట్లాడినాం. దాంట్లో హైదరాబాద్కు ఆనుకోనున్నటువంటి మేడ్చల్లో 24,60,000 మంది ఉన్నారు ఇక్కడ. సో దాంట్లో ఇప్పుడు 5 మాత్రమే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అవి ఇంకా 12 పెరగబోతా ఉన్నాయి. అదనంగా 4 మహిళలు ఇక్కడ ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు, 4కి రిజర్వ్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది మహిళలకి, దాంట్లో 1 ఎస్సీకి రిజర్వ్డ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో 39,43,323 మంది ఉంటే దాంట్లో ఇప్పటికే హైదరాబాద్లో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ 15కి ఇంకా అదనంగా 20 కలిస్తే మొత్తం 35 కాబోతా ఉన్నాయి. దీంట్లో 7 మహిళలకు రిజర్వ్డ్ కాబోతా ఉంటే 1 మాత్రం ఎస్సీలకు రిజర్వ్డ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత 24,26,243 మంది ఉంటే దాంట్లో ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో 7 అసెంబ్లీలో ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేలుగా, ఇంకా 12 పెరగబోతా ఉన్నాయి, 4 మాత్రం మహిళలు. రేపు జరగనున్నటువంటి ఈ డీలిమిటేషన్ తర్వాత 4 మహిళలకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది, 2 దాంట్లో ఎస్సీలకు అవకాశం లభించనున్నది. ఇక అలాగే వికారాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత 4 ఉంటే ఇంకా 5 పెరగబోతా ఉన్నాయి, 2 మాత్రం మహిళలకి 1 ఎస్సీలకు రాబోతా ఉంది వికారాబాద్లో. మహబూబ్నగర్లో 3 ఉన్నాయి ఇప్పటికీ అసెంబ్లీ స్థానాలు, ఇంకా 5 పెరగబోతా ఉన్నాయి, మొత్తం 8 అయితే దాంట్లో 1 మాత్రం మహిళలకు రిజర్వ్డ్ అయితే ఇంకొకటి ఎస్సీలకు రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. గద్వాల విషయానికి వచ్చిన తర్వాత 2 అక్కడ అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక ఇప్పుడు పెరగబోయేటువంటి వాటితో 5 అయితే ఇంకా 3 పెరగబోతా ఉన్నాయి, 1 ఎస్సీలకి 1 మహిళకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. ఇక గద్వాల విషయానికి వచ్చిన తర్వాత గద్వాలలో 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇంకా 3 పెరగబోతా ఉన్నాయి, దాంట్లో 1 మహిళకి అలాగే 1 ఎస్సీలకు రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. వనపర్తి విషయానికి వచ్చిన తర్వాత 1 మాత్రం 1 ఉన్నది గద్వాల, దాంట్లో ఇంకొక 3 అదనంగా చేరేటువంటి అవకాశం ఉంటుంది, దాంట్లో 1 మహిళకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. నాగర్ కర్నూలు విషయానికి వచ్చిన తర్వాత 3 ఉన్నాయి నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థానాలు, అవి ఎందుకంటే ఇంకా 4 పెరగబోతా ఉన్నాయి, 1 మహిళకి 1 ఎస్సీలకు రిజర్వ్డ్ కాబోతుంది. నల్గొండ విషయానికి వచ్చిన తర్వాత 5 అసెంబ్లీ స్థానాలకి ఇంకా 8 అదనంగా కలిసేటువంటి అవకాశం ఉన్నది, దాంట్లో 3 మహిళలకి రిజర్వ్డ్ అయితే 1 మాత్రం ఎస్సీకి రిజర్వ్డ్ కాబోతా ఉన్నది. ఇక సూర్యాపేట విషయానికి వచ్చిన తర్వాత
సూర్యాపేటలో 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇంకా 6 అదనంగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎస్సీలకి 1 లభించబోతా ఉంటే మహిళలకి 2 ఆడ రిజర్వ్డ్ కాబోతా ఉన్నాయి. ఖమ్మం విషయానికి వచ్చిన తర్వాత ఖమ్మంలో 5 ఉన్నాయి. 5 7 ఇంకా పెరగబోతా ఉన్నాయి. 2 మహిళలకి 1 మాత్రం ఎస్సీలకి రాబోతా ఉన్నాయి. సో ఇక అలాగే ములుగుకు సంబంధించినటువంటి జిల్లా విషయానికి వస్తే ములుగులో ఒకటి ఉన్నది. ఇప్పుడు ములుగు అంటే ఇక్కడ సీతక్క. సో ఇంకొకటి కూడా అక్కడ పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అక్కడ ఎట్లాగో ములుగు అంటేనే ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వ్డ్, సో వాళ్ళకే లభించేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి అక్కడ ములుగులో 2 స్థానాలు ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. నారాయణపేటలో ఆడ 2 ఉన్నాయి నారాయణపేటలో. సో అది ఇంకా 3 అదనంగా 3 ఇంకా అదనంగా పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో 1 ఆడ మహిళకి రిజర్వ్డ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తం కనుక చూసుకున్నట్లయితే మొత్తం జనాభా 3,50,3,674 మంది మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి జనాభా కనుక చూసినట్టయితే 3,50,03,674 మంది ఉన్నారు. దాంట్లో 54,08,800 మంది ఎస్సీలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం స్థానాలు కనుక చూసుకున్నట్టయితే 119 పెరిగేటువంటి వాటితో 178 కాబోతా ఉన్నాయి. దాంట్లో 60 ఏవైతే అదనంగా ఉంటాయో అదనంగా పెరగనున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇవి మొత్తం ఆయా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ లిస్ట్ అంతా కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకంటే మహిళలకే ఇప్పుడు 33% రిజర్వ్డ్ కాబోతా ఉన్నాయి. కాబట్టి పెద్ద మొత్తంలో మహిళలు ఇప్పుడు రాజకీయ రంగాల్లో వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసింది వాళ్ళు కూడా. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువైపోయింది. సో ఆశావాహులు కూడా ఇప్పుడు మహిళలకు పెరుగుతున్నటువంటి రిజర్వేషన్లతోటి సో ఒకవేళ కనుక ఇంట్లో మగవాళ్ళకి అవకాశం లేనట్టయితే ఆ ఇంట్లో నుండే వాళ్ళ భార్యనో లేకపోతే వాళ్ళ తల్లినో వాళ్ళ కూతురునో ఎవరిని బరిలోకి దింపాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.